నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా పట్టాభిరామునికి ఘనంగా కళ్యాణోత్సవం నిర్వహించిన పలు దేవాలయాలు. టూ టౌన్ పరిధిలో 2 లక్షల రూపాయల విలువైన గంజాయి స్వాధీనం. 6 నిందితులు అరెస్ట్. వివరాలను వెల్లడించిన డీఎస్పీ శ్రవంతి రాయ్. ఒక్క 15వ వార్డులోనే 35 కోట్లతో అభివృద్ధి సంక్షేమం నిర్వహించాం. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పట్టణంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు మందిరాలలో భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా ఆ శ్రీరాముడు అందరికీ ఆయురారోగ్యాలు సమకూర్చాలని, పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో మెలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం, పలువురు కౌన్సిలర్లు నుంచి ప్రతి శ్రీరాముని ఆలయాల్లో పందిర్లు వేసి కుటుంబ సమేతంగా శ్రీరామ కళ్యాణోత్సవాన్ని తిలకించేదానికి ప్రతి ఇంట్లో దంపతులతో సహా వించేసి శ్రీరాముని వారి ఆశీస్సులు తీసుకునే గొప్ప సాంప్రదాయం ఈ జనాల్లో కొనసాగిస్తూ ఆ శ్రీరాముని వారి ఆశీస్సులు, సీతమ్మ వారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకి, ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందేదానికి, ఈ ప్రాంత ప్రజలు వ్యాపార రంగంలో అయితేనే, విద్యారంగంలో అయితేనే, వ్యవసాయంలో అయితేనే అన్ని విధాలుగా ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేట్టు ఆ శ్రీరాముల వారు, సీతమ్మ వారి ఆశీస్సులు ఉండాలని స్ఫూర్తిగా ఈరోజు సీతారామ కళ్యాణం జరుగుతున్న ప్రతి చోట వెళ్ళి కోరుకోవటం జరిగింది. తప్పకుండా ఆ సీతా శ్రీరాముల వారి ఆశీస్సులతో మన ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. ఐతానగర్ ప్యారిసన్పేటలో గంజాయి విక్రయిస్తున్న 6గురిని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రవంతి రాయ్ తెలిపారు.
స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రవంతి రాయ్ మాట్లాడుతూ నర్సీపట్నం నుండి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్న పాత నేరస్తుడు ఐలా శ్రీనివాస్, అతడితో పాటు మరో 5 యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కమ్యూనిటీ హాల్ వద్ద కూర్చొని తమ వెంట తెచ్చిన గంజాయిని చిన్న చిన్న పొట్లాలుగా మారుస్తుండగా పోలీసులకు నిందితులు పట్టుబడ్డారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ కె శ్రవంతి రాయ్ తెలిపారు. పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే సహించేది లేదని డీఎస్పీ శ్రవంతి తెలిపారు. కొంతమంది వ్యక్తులు గంజాయి అమ్మకాలు చేస్తున్నారని చెప్పి మాకు రాబడిన సమాచారం మేరకు 29వ తారీఖు మార్చి అనగా నిన్న మధ్యాహ్నం 2 టౌన్ ఎస్ఐ గారు శివరామయ్య గారు మరియు స్టాఫ్ అక్కడికి వెళ్ళి తనిఖీ చేయగా అక్కడ 7 వ్యక్తులు గంజాయిని చిన్న చిన్న పొట్లాల్లోని మనకి ఇక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న పొట్లాల్లోని చుడుతూ కనిపించారు. మనం వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకున్నాము. అందులో ఒక వ్యక్తి పరారయ్యాడు. 6 అదుపులోకి తీసుకొని వాళ్ళని ప్రశ్నించగా వాళ్ళ దగ్గర టోటల్గా మనకి 15 కేజీల దాకా గంజాయి లభ్యమైంది. కొంత లూజ్గాను గంజాయి సంచుల్లో మరికొంత ప్యాకెట్స్లో చుట్టి ఉంది. ఇది మొత్తం కలిపి 5,000కి గాను అతను కేజీకి 5,000 చొప్పున నర్సీపట్నం దగ్గర నుంచి తెచ్చుకున్నట్టు మనకి మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఐలా సాయి అని చెప్పి ఇతను ఐతానగర్కి చెందిన వ్యక్తి ఇతను వెల్లడించాడు. దాని తర్వాత ఇవన్నీ కూడాను ప్యాకెట్స్ అన్నీ కూడాను వేయి చేయడం జరిగింది. 15 కేజీలు వర్త్ 2 lakhs అబౌవ్ ఉంటుంది. సో ఇందులోని ఇంకొక 2 ముద్దాయిలు పట్టుకోవాల్సి ఉంది. ఇందులో 6 ముద్దాయిలు కూడాను ఐతానగర్కి చెందిన వాళ్ళు రావడం గమనార్హం. ఇంకా ఎవరి దగ్గర ఎటువంటి సమాచారం ఉంటే ఖచ్చితంగా పోలీస్ వారికి అందజేయండి. ఇలాగ మేము ఖచ్చితంగా మాకు వచ్చిన సమాచారం మేరకు మేము రైడ్ చేస్తే ఇది దొరికిన గాంజాయి. సో ఈ తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ వారు చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని తెనాలి టౌన్లోని గంజాయికి అమ్మకం చేస్తున్న ఈ వ్యక్తుల్ని పట్టుకున్నారు. వాళ్ళకి కంగ్రాచులేషన్స్ తెనాలి 2 టౌన్ సిఏ గారికి మరియు ఎస్ఐ అండ్ స్టాఫ్కి. ఈ గంజాయి ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో 50 grams 100 grams చెప్పున చేసి 200 రూపీస్ 300 రూపీస్కి ఇలాగా కొన్ని ఏరియాస్లోని అమ్ముతూ ఉన్నారు. ఇంకా ఇకపై నుంచి ఆల్రెడీ ఇప్పుడు అమ్ముతున్న వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళని పట్టుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ కన్జ్యూమర్స్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో ఎవరైనా సరే ఇలాగ గంజాయి మత్తుకి అలవాటు పడి కన్జ్యూమ్ చేస్తూ ఉన్నా కూడా వాళ్ళను కూడా అలవాట్లు మానుకోవాలని చెప్పేసి పోలీస్ వారి వైపు నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. స్థానిక సమస్యల పరిష్కారానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని 15వ వార్డు డిపో సెంటర్ గౌడ కాలనీ నుంచి ప్రారంభించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు నాయకుడు గుంటూరు గోపి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమంపై అవగాహన కల్పించారు. లబ్ధిని అడిగి తెలుసుకున్నారు. వార్డులో 2 రోడ్లు 3 కాలువలు విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. స్పందించిన ఎమ్మెల్యే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా 3 పెన్షన్ నిలిచిపోయినట్లు తమ దృష్టికి తీసుకువచ్చారని వచ్చే నెలలో పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ తెనాలి పట్టణంలోని 15వ వార్డులో 3 ఏళ్ల కాలంలో 35 కోట్ల సంక్షేమాన్ని తమ ప్రభుత్వం అందించినట్లు వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటిని
చూసిన విధానం ఈరోజు ప్రజలు తమ సంతోషాన్ని ఆనందాన్ని వార్డులో తిరుగుతున్నప్పుడు పంచుకున్నారు. ఇది రాజకీయాల్లో ఒక తృప్తి. మరి ముఖ్యంగా ఈ 15వ వార్డులో కోటేశ్వరరావు దగ్గరుండి తన ఎఫర్ట్స్ని పెట్టాడు. ఇది చెప్పక తప్పదు. తన ఎఫర్ట్స్ని పెట్టి, ఎందుకంటే ఈ వార్డులో గతంలో తెలుగుదేశం వార్డుగా ఉంది, అదేమి తప్పు కాదు, అదే కదా. గతంలో ఈ వార్డు తెలుగుదేశం వార్డుగా ఉంది, తెలుగుదేశానికి పంచుకోటగా. మేము వైఎస్ఆర్ పార్టీ గుంటూరు కోటేశ్వరాన్ని కౌన్సిలర్కి పెట్టాం, ప్రజలు గెలిపించారు. ఈరోజు ప్రజలను మేము ఏ రకంగా చూస్తున్నాము అనేది ప్రజలు ఈరోజు స్పష్టంగా చదువుతారు. ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ రకంగా ఉంది అనే దానికి నిదర్శనం అయింది. ఎంత సంతోషంతో చెబుతున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తెనాలి నియోజకవర్గంలో సంక్షేమం కానీ, తెనాలి నియోజకవర్గ ప్రజల ప్రతి విషయంలో ఈ మున్సిపాలిటీ 40 వార్డుల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ద్వారా శాసనసభ్యుడిగా నేను అలాగే అందరం కలిసి తీసుకొచ్చింది. అందుకే ఈ వార్డులో 15వ వార్డులో 35 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఈ 3.5 సంవత్సరాల్లో ఇచ్చారు. 35 కోట్ల రూపాయల సంక్షేమం. గత ప్రభుత్వాలు ఎంతో కొంత చేస్తుండొచ్చు, ఇలా ఈ మాదిరిగా చేసింది లేదు. అది ఈ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ ఫలాలు. అందుకే ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మీరేమైతే ఫీడ్బ్యాక్ ఈరోజు శాసనసభ్యుడిగా నేను, మున్సిపల్ చైర్మన్ గారు ఖలీదా నసీం గారు, గుంటూరు కోటేశ్వరరావు, మేము అందరం తిరిగాము. మీరేమైతే చెప్పారో ఆ చెప్పిన పద్యాన్ని కూడా రాబోయే రోజుల్లో చేసి వార్డు యొక్క మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పాలిట వరంగా సంక్షేమ పథకాలు పెట్టి, నవరత్నాలు కానీ ఇంకా వేరే ప్రతి ఒక్కటి ప్రజలకు ఉపయోగపడేలాగా వారికి ఎప్పుడూ వాళ్ళు కళలు కూడా కనలేని సొంత ఇంటి కళను కూడా వారికి పూర్తి చేసి ఇస్తున్నాయి. ఈ సందర్భంలో ప్రతి ఇంట్లో నీరాజనాలు పలుకుతున్నారు. అలాగే ఈ వార్డులో గుంటూరు కోటేశ్వరరావు గారు చాలా బాగా చేశారు. ఏదైతే మా నాయకులు శ్రీ అన్నాబతిని శివకుమార్ గారు ప్రతి ఒక్కరి దగ్గర వారికి ఏ సంక్షేమ పథకాలు వచ్చాయి, ఏ గ్రీవియన్సెస్ ఉన్నాయి, మరియు ఏదన్నా మౌలిక సదుపాయాల్లో ఏదన్నా లోపం ఉన్న దగ్గరుండి చూసుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని అడిగి ఎంతో ఆప్యాయంగా పలకరించి వారికి ఉన్న సమస్యలన్నీ తీరుస్తున్నారు. మనం ఈ 15వ వార్డులో ప్రతి గడప తిరుగుతుంటే, అన్న మాకు ఈ పథకం వచ్చింది, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మళ్ళా నువ్వేనన్నా ఎమ్మెల్యే, ఆయనేనన్నా సీఎం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని, మన లోకల్ చివరిని బాగా జనం ఆదరించుతున్నారు. ఏ పథకమైనా సరే ఆయన అందిస్తంలో ముందెత్తునంట. మన సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు కరోనా టైంలో మా వార్డులో ఒక్క గౌడ కాలనీలో ఎంత సేవ చేశారంటే అంత సేవ చేశారు. ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళందరూ గుర్తించుకొని ఈ పని ఆ పని కాకుండా ఏ పని అయినా సరే వాళ్ళు పాల ప్యాకెట్ తెమ్మన్నా కూడా తెచ్చిచ్చారు. ఇప్పుడు చిన్న విరామం.